వాట్సాప్. సో లేవగానే నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏంటి అని అంటే, వై కాంట్ వి డూ బ్లాగ్ రిగార్డింగ్ ద నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ అని చెప్పేసి. బికాజ్ ఐఎమ్ నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ గైస్. కూలి పని గైస్, కూలి పని. కూలి పని అంటే మార్నింగ్ షిఫ్ట్. ఇంక ఎక్స్ట్రా కూలి పనో ఇంకేదైనా పేర్లు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదే నైట్ షిఫ్ట్. సో చేద్దాం ఒకసారి మనం, ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి అనిపించింది. సో ఒక 1 hour బ్యాక్ లేచాను. లేవగానే కొంచెం ఫ్రెష్ అయ్యి బెడ్ సెట్ చేసి అంతా అయిపోయి వచ్చి కుకింగ్ చేశాను అనమాట. సో ఈరోజు నేను పొటాటో ఫ్రై చేశాను గైస్. పొటాటో. సో హియర్ ఇస్ మై పొటాటో ఫ్రై అండ్ రైస్ కూడా పెట్టాను. అండ్ నాకు పెరుగు లేకపోతే కొంచెం నా వల్ల కాదనమాట. సో అందుకే పెరుగు కూడా ఆర్డర్ చేశాను. అది వస్తుంది ఆన్ ద వే. స్టిల్ 15 minutes అనే చూపిస్తుంది. ఎందుకు చెప్తావు ఇంత లేట్, ఎందుకు నువ్వు? దట్స్ ఫైన్. అప్పుడప్పుడు అలాంటివి అవుతూ ఉంటే మనం అవన్నీ పట్టించుకోకూడదు. కామెడీగా ఉన్నానా అనిపించింది. బట్ ఇంట్లో ఉంటే ఇంకెలా ఉంటాం వయసు, ఇలానే ఉంటాం కదా మనం. ఇంతే ఇంకా. ఎక్స్ట్రా వద్దు. ఇలానే బాగుంది, ఇలానే బాగుండేది, ఇలానే ఉంటాం కూడా ఇంట్లో ఉంటే. అప్పుడప్పుడు పిచ్చి వస్తుంది గైస్, పట్టించుకోకండి. సో ఈరోజు యాజ్ అ నైట్ షిఫ్ట్ ఎంప్లాయీగా నేను నా డైలీ రొటీన్ ఏంటి అని చెప్పి నేను మీకు ఈరోజు చూపిస్తాను గైస్, చూపిస్తాను. అందరికీ ఖాళీగా ఉంటే పిచ్చిలేస్తుంది, కానీ నాకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. సో అందుకే ఇప్పుడు ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేశాను అనమాట. బ్లాగింగో ఏదో ఒకటి గైస్. మళ్ళీ దాన్ని గ్రామర్ మిస్టేక్లు, ఇంగ్లీష్ మిస్టేక్స్ అని చెప్పి అనకండి ప్లీజ్. అది క్రేజీ చిన్న మొక్క ఎంత మంచిగా పెరిగిందంటే గైస్, సీ 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 క్రేజీ వచ్చింది కదా. చాలా చిన్నది అది, నేను అంటే తెచ్చినప్పుడు. అండ్ నేను ఇక్కడ ఒక స్టెమ్ కూడా కట్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ స్టెమ్ ఒకటి కట్ చేశాను నా హెయిర్కి రొటీన్ పెట్టుకోనికి. చాలా బాగుంది గైస్. అండ్ మన జెప్టో కూడా వచ్చేసింది. ఓటీపీ 1 second. మన జెప్టో కూడా వచ్చేసింది గాయ్స్. మన జెప్టో. ఓ మై గాడ్, టేబుల్ మీద ప్లేస్ లేదు. అంటే ఏదో చెత్త పెట్టాను, పట్టించుకోకండి. మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్ ఏంటి అని అంటే ఇది కోడ్ ఐటమ్ వచ్చింది కాబట్టి లెట్స్ గో అండి ఈట్. యూజువల్లీ ఏంటంటే ప్యాకెట్ ఎంత ఉంటుంది కాబట్టి ఇంకా ఒక బాక్స్లో స్టోర్ చేసేస్తాను నేను. అండ్ ఉంటుంది గైస్, ఫ్రిడ్జ్లో పెడితే మంచిగానే ఉంటుంది పెరుగు. సమ్మర్ అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, ఊరికే పాడైపోతుండే. బట్ స్టిల్ పెరుగు గైస్. పెరుగు ఈజ్ మ్యాండేటరీ. ఫోన్ కింద పడిపోయింది గైస్. సో క్యారెట్, మన ఇంగ్లీష్ క్యూకుమర్. నేను యాక్చువల్లీ ఇది అంటే పీలర్తో ఎందుకు మళ్ళీ పీలర్ తీయడం, ఇది పీల్ చేయడానికి అని చెప్పేసి ఊరికే ఈ నైఫ్తో ఇలా 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 అనేసా. తర్వాత గుర్తొచ్చింది ఇది కూడా ఉంది కదా, ఇదైనా పీల్ చేయాలి, ఇప్పుడైనా పీలర్ తీయాలి కదా అని. సో ఇక్కడ మోటివేషన్ మీరు ఏం తీసుకోవాలంటే ఎట్లయినా ఏమంటారు, రావాల్సినవి వస్తాయి. ఏం చెప్తున్నాను రా. ఓకే, లైట్ తీసుకోండి గైస్. ఏదో చెప్దాం అనుకున్నా, సెట్ కాలే. అది సంగతి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే ఒక హఠాత్ పరిణామం జరిగింది గైస్. మా తాత ప్లేట్ ఉంది నా దగ్గర, అది చూపిద్దాం అని చెప్పి మీకు ఆ ర్యాక్ తీస్తే అక్కడ చిన్న బౌల్ ఉంది, ఆ బౌల్లో బల్లి కనిపించింది గైస్. చీ, అసలు ఆ బల్లిని చూస్తేనే విరక్తి పుట్టింది నాకు. చెప్పులతో అంటే ఆ ర్యాక్ని క్లోజ్ చేసిన. రేపు మెయిడ్ వస్తే అది ఎట్లా కొట్లా తరమాలేదు, అక్కడ ఉంటుందో ఎటుపోతుందో, ఆమె వచ్చిందాక నాకు అర్థం కావట్లేదు. అయ్యో. మన బ్రేక్ఫాస్ట్ కమ్, లంచ్ కమ్, డిన్నర్ కమ్, మొత్తం ఇదే గైస్. ఆకలేస్తే నైట్ ఇంక అప్పుడు ఏదన్నా తినాలా. ఆ రోజు ఇంత హెల్దీగా తింటుందేమో ఈ పిల్ల అని అంత సినిమా లేదు. ఏదో ఈరోజు చూపిద్దాం అని చెప్పి, అంటే బుద్ధి పుట్టినప్పుడు తింటాను అనమాట. లేదు అని అంటే ఇంకా జనరల్గా అంతే తినేస్తా. బట్ స్టిల్ ఇలా తింటే మంచిది. అంటే మీరు అప్పుడు రైస్ తక్కువ తింటారు, ఇవి ఎక్కువ తింటారు కదా. యాడ్ క్యారెట్స్ అండ్ కీరా టు యువర్ డిన్నర్ ఆర్ లంచ్. నాకు ఇష్టమైన పొటాటో గైస్. ఆ పొటాటోని పెట్టుకొని ఇవి తినాలంటే ఎంత కష్టం తెలుసా మీకు? నాకు తెలుసు, బట్ స్టిల్ ఐమ్ ఈటింగ్. ఆ బల్లి దెబ్బకి మొత్తం చెమటలు వచ్చేసినాయి గైస్. ఎందుకు అసలు ఆ బల్లుల్ని ఎందుకు కనిపెట్టారో ఏమో నాకు అర్థం కావట్లేదు. కనిపెట్టకుండా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉండేదాన్ని. థ్యాంక్ గాడ్ వాటికి రెక్కలు లేవు. రెక్కలు ఉంటే నేను చస్తుండే.
కన్ఫర్మ్ గైస్ చచ్చిపోతుండే నేను ఆ రెక్కలు ఉంటే ఆ బల్లుని చూసి నాకు అంత హెడ్ఏక్ వస్తుంది నాకు ఆల్ ఆఫ్ సడన్ హెడ్ఏక్ వచ్చింది ఆ బల్లుని చూడంగానే యా మళ్ళీ కలుద్దాం గైస్ ఎందుకంటే తినే అప్పుడు వీడియో పెట్టి దిష్టి కొడతారు జోకింగ్ గైస్ జోకింగ్ బాయ్ ఫైన్ పెరుగన్నం ఇస్ పెరుగన్నం యా బట్ కాంబినేషన్ ఆఫ్ దిస్ మామిడికాయ నెక్స్ట్ లెవెల్ అంతా తినేసా గైస్ తినగానే ఇట్లా కూర్చుని దొరలకుండా ఇందాక వచ్చిన జెప్టో ఉంది కదా సో అవి సార్ట్ చేయాలా ఎందుకు సార్ట్ చేయాలి అంటున్నానంటే కొన్ని వెజ్జీస్ కూడా ఆర్డర్ చేశాను నేను అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలి అండ్ చూపిస్తా ఉండండి ఏం చేస్తున్నాను సో నార్మలే పెట్టాను అంటే ఇవి జస్ట్ బీట్రూట్ ఇవి చేయడానికి ఏం లేదు కాకపోతే ఇది ఉంది కదా కొత్తిమీర అది కొంచెం కట్ చేసి పెట్టుకోవాలా ఏదో ఒకటి తినగానే కూర్చోకుండా కొంచెం ఏదో ఒకటి చేద్దామని అంతే కావాల్సిన కొత్తిమీర అండ్ ఇదేమో ఆ వేస్ట్ పార్ట్ సో అప్పుడప్పుడు ఇలా గడ్డలు వస్తాయి సార్ గడ్డలు వస్తాయి గైస్ చూసుకొని తీసుకోవాలా మొత్తం చెక్ చేసుకొని నీట్గా ఎట్లా కట్ చేస్తానో చూపిస్తాను గైస్ ఇది చెత్త అంతా తీసేయాలి బేసిక్గా మొత్తం నీట్గా ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాను ఇంకెక్కడో ఉండొచ్చేమో నాకు తెలిసి అయితే ఉండవు సో దీన్ని ఏం చేస్తా ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడమే ఆ డబ్బాల్లో ఇలా టిష్యూ వేసేసుకొని కొత్తిమీరని ఇలా పెట్టేసుకోవడమే గైస్ పెట్టుకొని ఇలా పట్టేసి ఇలా ఇలా పెట్టేసుకోండి అండ్ యూ జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్ అంతే ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం హడావుడిగా చేస్తాం వంటలు సో అప్పుడు కొంచెం యూస్ఫుల్ ఉంటుంది కొత్తిమీరలో నుంచి వచ్చిన దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ అండ్ ఇక్కడైతే పిల్లలు 7:30 అవుతుంది ఇంకా కూలి పనికి సిద్ధం కావాలి గైస్ అయ్యో ఓ 7:15 అవుతుంది బట్ మనం కొంచెం 7:16 అయిపోయింది బట్ స్టిల్ ఫైన్